ఊరే పెద్దోడా, అమ్మా నీకేం కాలేదుగా? నేనే తప్పు చేయలేదమ్మా. నాకు తెలుసురా, నువ్వు ఏ తప్పు చేయవు. నాకు తెలియకుండా జరిగిపోయిన తప్పు సరి చేస్తానమ్మా. కొంచెం టైం. జాగ్రత్త నాన్న. ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉన్నా. చెప్పరా, ఎక్కడరా సునీల్ వర్మ? నిజంగా నాకు తెలియదన్నా. నాతో వేరే ఎవరో టచ్ లో ఉంటారు. వాడు నీలా ఉంటాడని మాత్రం విన్నాను. ఎవ్వరా? ఇతను నీకు ఫోన్ చేస్తున్నాడేంట్రా? అతను నిన్ను ఫాలో అవ్వమని చెప్పింది. సునీలవరం గ్యాంగ్ లో అతను ఒకడు. గ్యాంగ్ అంటే ఎంతమంది ఉన్నారా? నేనేం పాపం చేశానురా? మీరంతా నన్నెందుకు టార్గెట్ చేశారు? నాకు తెలిసింది చెప్తా అన్న. మహాదేవ్ క్రికెట్ బ్యాటింగ్ ద్వారా హాంకాంగ్ నుంచి తెప్పించుకున్న లాఫింగ్ బుద్ధా విగ్రహాలన్నీ ఒక చోట దాచాడని సునీలవరం గ్యాంగ్ కి తెలిసింది. కానీ అవి ఎక్కడున్నాయో వాటి డీటెయిల్స్ ఏంటో ఆ మహాదేవ్ వాడి కొడుకు సహదేవ్కు మాత్రమే తెలుసు. మహాదేవ్ కొడుకుని పట్టుకుని ఆ విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యారు. వాడిని ఎలా కార్నర్ చేయాలని ఆలోచిస్తుంటే సునీల్ వరంలా ఉండే నువ్వు కనిపించావు. తన కోసం వెతుకుతున్న మహాదేవ్ కొడుక్కి నువ్వు టార్గెట్ అయ్యేలా చేశాడు సునీల్ వర్మ. తర్వాత నీతో పాటు వాడు ట్రైన్ ఎక్కేలా చేశాడు. మీరిద్దరూ ట్రైన్ నుంచి దూకేదాకా అంతా అనుకున్నట్టే జరిగింది. కాకపోతే నువ్వు రివర్స్ అవుతావని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సునీల్ వర్మగాడు అంత తోపైనప్పుడు ఆడే సహదేవుని వెంటపడేలా చేసుకుని పట్టుకోవచ్చుగా. సునీల్ వర్మ తెలివితో పనిచేస్తాడు, ఈగోతో కాదు. ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయి దొరికితే నువ్వు దొరుకుతావు, సునీల్ వర్మ కాదు. చెప్పరా, అనుకున్నట్టే సహదేవ్ గారు దొరికాడని వాళ్ళని ఇక్కడ రమ్మని చెప్పు. సహదేవ్ దొరికాడు. పెండియాల దగ్గర ఉన్న ఫామ్ హౌస్ లో ఉన్నాడు. మీరు అర్జెంటుగా బయలుదేరి వచ్చేయండి. రాణిరా నా కొడుకుల్ని ఒక్కొక్కరిని చావగొట్టి మిమ్మల్ని వీణ్ణి ఆ మహాదేవ్ గారి ముందు పడేస్తా. హడావిడిలో అసలు విషయం చెప్పడం మర్చిపోయానన్నా. నీ తమ్ముడు మా దగ్గరే ఉన్నాడు. వాడు సునీల్ వరం మనిషి. వాడికి నీకు ఒక్కటే తేడా, వాడు నల్ల జర్కిన్ వేసుకుని నల్ల కళ్ళజోడు పెట్టుకుని బేస్ వాయిస్ లో మాట్లాడతాడు. ఇప్పటిదాకా మీరంతా కలిసి నాతో ఆడుకున్నారు. ఇక నా వంతు ఆ సునీల్ వర్మగాడిని పట్టుకుంటా, నా తమ్ముడిని కాపాడుకుంటా. నువ్వు సునీల్ వర్మకు వేలు చూపిస్తే కాలుతుంది, సునీల్ వర్మకు కాలితే యముడి నుంచి కాలొస్తుంది. ఎస్వి, నువ్వు ఇక్కడున్నావేంటి? ఎక్కడుంటానని చెప్పాను? ఐడల్స్ దొరికేదాకా చాట్ నుంచి నడిపిస్తానన్నావు. చాట్ నుంటే నడవట్లేదనే ముందు నడిపించడానికి వచ్చాను. బంగారాజు ఏమయ్యాడు? ఎప్పుడు సాఫ్ట్ గా ఉండే బంగారాజుకి సడన్ గా కోపం వచ్చింది. అడ్డం తిరిగాడు, అందరినీ ఉతికాడు. మళ్ళీ మొఖాలు చూసుకోండి.